పాతదే కొత్తగా ఈ మాట తరచూ వింటున్నాం. అది చేస్తాం, ఇది చేస్తాం అనేదానికంటే పాత పథకాలే కొత్తగా ఉండేటట్టు రెట్టింపు నిధులు జోడిస్తూ మంచి పరిపాలన కొనసాగిస్తామని, ఇలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ఇంకా ఎంతో దూరం తీసుకెళ్తామని చెప్పేసి రాజధాని మాట ఊసే లేకుండా 3 రాజధానుల పాత మాటే కొత్త పద్ధతిలో వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు హామీలు కురిపించారు ప్రజలకు. ప్రజలు గొర్రెలు కాదు, మేధావులు. మాటకు కట్టుబడిన వాడినే సెలెక్ట్ చేసుకుని చదువుకునే దానికి ఉచిత పథకాలు పొంది చదివినవారు అందరూ పరాయి రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ టాక్స్లు కడుతూ పెరిగిన రాష్ట్రంలో రాజధాని లేకుండా ఎంతో అభివృద్ధి చెందుతుందని బాధపడుతూ ఎవరికి ఓటేయాలో వేయకూడదో అని డైలమాలో పడ్డ ప్రజలందరూ రాజకీయ నాయకుల భవిష్యత్తుకు భరోసా కల్పించకుండా తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ పార్టీల మేనిఫెస్టోలను తిరగేస్తూ మరగేస్తూ నాకేంటి అనే భావనలో ఉన్నారు ప్రజలు. నాయకులారా ఖబర్దార్. ఓట్లు అడుక్కునే బదులు మా ఓటు మీకే అనే విధంగా మలుచుకుంటే మంచిదంటున్నారు ప్రజలు.